వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ ఆదిత్య L1 ఈ 2024లో ఇస్రో చేయబోయే 5 భారీ ప్రయోగాలు ఏమిటి? భారతదేశం యొక్క చంద్ర మిషన్ చంద్రయాన్-3 యొక్క విజయవంతమైన ప్రయోగం తర్వాత ఇస్రో బహుళ అంతరిక్ష పరిశోధన మిషన్లను ప్రారంభించాలని యోచిస్తుంది. అయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఆగస్టు 23న చంద్రయాన్-3 మిషన్ను విజయవంతంగా ప్రారంభించింది. చంద్రయాన్-3 మిషన్ యొక్క అద్భుతమైన విజయం మరియు భారతదేశం యొక్క మొట్టమొదటి సౌర పరిశీలన అయినటువంటి ఆదిత్య L1 ప్రారంభించిన తర్వాత ఇస్రో అంతరిక్షం గురించి దేశం యొక్క పరిజ్ఞానాన్ని మరొక స్థాయికి తీసుకెళ్లడానికి అంతరిక్ష పరిశోధన మిషన్ల శ్రేణిని ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ ఉద్దేశంతోనే ఈ ఇయర్ 2024లో అనేక ప్రాజెక్టులను చేపట్టబోతుంది. వాటిలో టాప్ 5 గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూసి డెఫినెట్గా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లిస్ట్లో నెంబర్ 1 స్థానంలో ఉంది ఇన్సాట్ 3Ds. ఈ ఇన్సాట్ 3Ds అనేది ఇస్రో చే అభివృద్ధి చేయబడినటువంటి ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్. ఈ సిరీస్లో ఒక భాగం. దీనికి ఇన్సాట్ సిరీస్ అనే ఒక పేరు పెట్టారు. ఈ మిషన్ తాత్కాలికంగా జనవరి 2024లో ప్రారంభించబడుతుంది. ఉపగ్రహం యొక్క లక్ష్యం మానిటర్ మరియు వాతావరణ వ్యవస్థ, విపత్తు నిర్వహణ మరియు ముఖ్యమైనటువంటి వాతావరణ సూచనల గురించి మరింత జ్ఞానాన్ని పొందడం ఈ మిషన్ యొక్క ఉద్దేశం. గగన్యాన్ యొక్క తొలి మిషన్ను ఇస్రో మరియు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL సంయుక్తంగా సిద్ధం చేశాయి. జనవరి లేదా ఫిబ్రవరి 24లో గగన్యాన్ 1 టేకాఫ్ కానుంది. గగన్యాన్ 1 అనేది భారతదేశం యొక్క మానవ సహిత అంతరిక్ష యాత్రకు సిద్ధం కావడానికి ఒక టెస్ట్ ఫ్లైట్. ఇది 3 సిబ్బందిని తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ లిస్ట్లో నెక్స్ట్ ఉన్నది నిసార్ ప్రయోగం. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఇది నాసా మరియు ఇస్రోకి మధ్య ఉన్న ఉమ్మడి ప్రాజెక్ట్. ఇక్కడ 2 అంతరిక్ష ఏజెన్సీలు సింథటిక్ అపర్చర్ రాడార్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఇది జనవరి 2024లో ప్రారంభించబడుతుంది. అయితే ఇందులో విశేషం ఏమిటంటే ఇది మొట్టమొదటి డ్యూయల్ బ్యాండ్ రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం అవుతుంది. ఇక ఈ లిస్ట్లో నెక్స్ట్ ఉన్నది ఎక్స్రే పోలామీటర్ ఉపగ్రహం. కాస్మిక్ ఎక్స్ కిరణాలు ధ్రువణాన్ని అధ్యయనం చేయడానికి ఎక్స్రే పోలామీటర్ ఉపగ్రహం 2024 మొదటి కొన్ని నెలల్లోనే కక్షలోకి ప్రవేశించబడుతుంది మరియు కనీసం 5 సంవత్సరాల పాటు అలాగే ఉంటుంది. అయితే ఇది పల్సర్లు, బ్లాక్ హోల్ ఎక్స్రే బైనారీలు, యాక్టివ్ గ్యాలక్సీ, న్యూక్లియర్ మరియు నాన్ థర్మల్ సూపర్నోవో అవశేషాలను పరిశీలించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ ఎక్స్రే పోలామీటర్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది. సో ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని చూడండి. ఆ వీడియోను కూడా చూసి ఈ మిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ని మీరు తీసుకోవచ్చు. అయితే ఇప్పటికే ఈ మిషన్ లాంచ్ చేయబడింది. ఇక ఇస్రో చేయబోయే లిస్ట్లో మనకున్నది వీనస్ ఆర్బిటర్ మిషన్. వీనస్ ఆర్బిటర్ మిషన్లో దేశ చరిత్రలో తొలిసారిగా వీనస్ గ్రహం చుట్టూ తిరిగేందుకై అంతరిక్ష నౌకను పంపించాలని ఇస్రో యోచిస్తుంది. గ్రహం యొక్క వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి అంతరిక్ష నౌక 5 ఏళ్ల పాటు శుక్రుని చుట్టూ తిరుగుతుంది. అయితే 2024 ఎండింగ్లో కానీ లేదా 2025 స్టార్టింగ్లో కానీ ఈ ప్రయోగం చేపట్టబోతుంది ఇస్రో. ఈ విధంగా ఇస్రో మరెన్నో ప్రయోగాలను చేయబోతుంది. ఇస్రో చేసే ప్రతి ఒక్క ప్రయోగం కూడా సక్సెస్ అయ్యి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిద్దాం. ఈ వీడియోలో ఇంతే. వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.